Dear students, welcome to my classroom. మనం నిత్య జీవితంలో ఎన్నో అందమైన ఆకారాలను, నిర్మాణాలను చూస్తూ ఉంటాం. అవి సహజ సిద్ధంగా ఏర్పడ్డవి కావచ్చు, లేదా మానవ నిర్మితమైనవి గూడా కావచ్చు. మరి ఈ అందమైన ఆకారాలు, నిర్మాణాలు, ఆకృతుల వెనక మన రేఖాగణిత నియమాలు చాలా వరకు ఇమిడి ఉంటాయి. మరి ఈ విధంగా మనకు కనిపించే నిర్మాణాలు, ఆకారాల వెనుక ఉన్నటువంటి రేఖాగణిత సూత్రాలను అవగాహన చేసుకోవడం, మరియు వాటిని అనువర్తింపచేయడం ద్వారా వాటిని ఇంకా చక్కగా మనం ప్రదర్శింపజేసుకోవడం అనేది అవగ నేర్చుకోవడానికే ఈ జ్యామితీయ పటాల అన్వేషణ అనే అధ్యాయాన్ని మనం ఉపయోగించుకుంటాం. ఇక్కడ నేనొక పువ్వును ప్రదర్శిస్తున్నాను చూడండి. చాలా అందంగా ఉంది కదా! ఆ! ఇప్పుడు మరి ఒక పువ్వుని చూసారు కదా! ఇవి 2 ఎలా ఉన్నాయి? ఒకే మాదిరిగా ఉన్నాయి. అచ్చుగుద్దినట్లు ఒకే మాదిరిగా ఉన్నాయి అంటుంటాం మనం. కదా! మరి వీటిని ఒకదానిపైకి ఒకటిని తీసుకువస్తే 2 ఒకదానితో ఒకటి ఏకీభవిస్తాయి గదా! 2 ఒకదాన్నొకటి పూర్తిగా ఆవరించి ఉంటాయి. ఇక్కడొక అందమైన చేప వచ్చింది. రంగురంగుల చేప. మళ్ళీ అదే మాదిరిగా ఉన్న రంగురంగుల చేప ఇంకొకటి కూడా వచ్చింది. ఇవి కూడా మనకు ఎలా ఉన్నాయి? పూర్తిగా ఒకదాన్నొకటి పోలి ఉన్నాయి. ఒకే ఆకారాన్ని కలిగి ఉండడంతో పాటు ఒకే పరిమాణాన్ని కూడా కలిగి ఉన్నాయి. కదా! మరి ఈ విధంగా ఒకే ఆకారము, ఒకే పరిమాణము ఉన్నటువంటి రేఖాగణిత పటాలు గూడా కొన్ని మనం చూద్దాం. ఇక్కడ 2 త్రిభుజాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి ఏబీసీ త్రిభుజము కదా! ఏబీసీ త్రిభుజం. రెండవది ఎక్స్‌వైజెడ్ త్రిభుజం. ఈ 2 త్రిభుజాలలో మనం గమనించాల్సింది ఏంటి? మొదటి త్రిభుజంలో ఏబీ పొడవు 4 సెంటీమీటర్లయితే, రెండవ త్రిభుజంలో ఎక్స్‌వై పొడవు కూడా 4 సెంటీమీటర్లు. అట్లాగే బీసీ పొడవు 4.1 సెంటీమీటర్లయితే, ఇక్కడ వైజెడ్ పొడవు 4.1 సెంటీమీటర్లు. ఇక్కడ ఏసీ పొడవు 4.2 అయితే, ఇక్కడ ఎక్స్‌జెడ్ పొడవు 4.2 సెంటీమీటర్లు. మరి ఈ 2 ఒకదాన్నొకటి మనకు సరి సమానంగా ఉన్నాయి కదా! ఇంకోటి అనురూప భుజాల పొడవులు సమానంగా ఉన్నాయి. అనురూప భుజాలు అంటే ఏంటి అంటే, ఒకే స్థితిలో ఉన్నటువంటి భుజాలు. ఇక్కడ ఏబీకి అనురూపంగా ఏముంది ఇక్కడ? ఎక్స్‌వై ఉంది. ఇక్కడ ఏసీకి అనురూపంగా అదే స్థితిలో ఇక్కడ ఏ భుజం ఉంది? ఎక్స్‌జెడ్ ఉంది. ఇక్కడ బీసీకి అనురూపంగా ఉన్న భుజము వైజెడ్. కదా! సో, అంటే ఇక్కడ ఏబీసీ అనే త్రిభుజము, ఎక్స్‌వైజెడ్ అనే త్రిభుజానికి ఒకే విధంగా పోలి ఉంది.
ఇంకొకటి చూద్దాం. ఇక్కడ 2 దీర్ఘచతురస్రాలు కనిపిస్తున్నాయి మనకు. కదా! ఈ 2 దీర్ఘచతురస్రాలలో మొదటి దీర్ఘచతురస్రం పొడవు రెండవ దీర్ఘచతురస్రం పొడవుకి సమానంగా ఉంది. అదేవిధంగా మొదటి దీర్ఘచతురస్రం వెడల్పు రెండవ దీర్ఘచతురస్రం వెడల్పుకి సమానంగా ఉంది. అంటే మనకు సంకేతాలతో సూచిస్తున్నారు ఇక్కడ సమానంగా ఉంది అని. కాబట్టి మొదటి దీర్ఘచతురస్రం రెండవ దీర్ఘచతురస్రాన్ని పోలి ఉంది ఇక్కడ. 2 సమానంగా ఉన్నాయి. ఇంకొక పటం చూద్దాం. ఇక్కడ 2 వృత్తాలు కనిపిస్తున్నాయి మనకు. ఈ 2 వృత్తాల యొక్క వ్యాసార్థం కూడా 3 సెంటీమీటర్లు ఉంది. మరి ఇప్పుడు 2 ఒకే ఆకారం, ఒకే పరిమాణాన్ని కలిగి ఉన్నాయి కదా! మరి ఈ విధంగా ఒకే ఆకారము, ఒకే పరిమాణము కలిగిన పటాలనే మనం సర్వసమాన పటాలు అని అంటాము. ఒకే ఆకారము, ఒకే పరిమాణము కలిగిన పటాలు. చూడండి ఇవి ఆకారం ఒకే విధంగా ఉంది. వాటి యొక్క సైజు అంటే పరిమాణం కూడా ఒకే విధంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంతవరకు చూసిన పటాలలో. కాబట్టి మరి ఈ విధంగా ఒకే ఆకారము, పరిమాణము కలిగిన పటాలనే సర్వసమాన పటాలు అని అంటాము. మరియు ఈ సర్వసమాన పటాలని సూచించడం కోసం మనం ఇక్కడ ఒక గుర్తు తీసుకున్నాం చూడండి. సర్వసమానత్వాన్ని ఈ గుర్తు చేత సూచిస్తాం. దీన్ని సర్వసమానత్వపు గుర్తు అంటాం. ఇంగ్లీష్‌లో కాంగ్రుయెంట్ టు అని చెబుతాం. కాంగ్రుయెన్సీ ఈ ధర్మాన్ని సర్వసమానత్వము కాంగ్రుయెన్సీ అంటాము. ఒక పటం ఇంకో పటాన్ని సర్వసమానంగా ఉంది అని చెప్పడం కోసం కాంగ్రుయెంట్ టు అనే ఈ సంకేతాన్ని మనం వాడుతాము. ఇప్పుడు మనకిక్కడ ఏంటి? ఏబీసీ త్రిభుజము XYZ త్రిభుజానికి ఇక్కడ సర్వసమానంగా ఉంది అని చెప్పడం కోసం త్రిభుజము ఏబీసీ సర్వసమానము త్రిభుజము XYZ అని రాస్తామన్నమాట. ఓకే. అయితే ఇక్కడ అనురూప భుజాలు ఏమనుకున్నామని మనం ఏబీకి అనురూపంగా ఉన్నది XY. ఏసీకి అనురూపంగా ఉన్న భుజం XZ. బీసీకి అనురూపంగా ఉన్న భుజం YZ. అట్లాగే ఏ కోణానికి అనురూపంగా ఉన్న కోణం X. బి కోణానికి అనురూపంగా ఉన్న కోణం Y. సి కోణానికి అనురూపంగా ఉన్న కోణం Z. ఈ విధంగా సర్వసమాన పటాలలో అనురూప భుజాలు, అనురూప కోణాలు సమానంగా ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనం భ్రమణము అంటే ఏందో చూద్దాం. భ్రమణం చెందించడం. ఒక బిందువు దృష్ట్యా ఒక పటాన్ని భ్రమణం చెందించడం అంటే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మనం ఒక షడ్భుజి, పంచభుజి 5 భుజాలున్న పటం తీసుకున్నాం. 1, 2, 3, 4, 5. 5 భుజాలున్న పటాన్ని తీసుకున్నాం. ఈ పటము ఒక బిందువు దృష్ట్యా ఇక్కడ ఒక F అనే బిందువు ఉంది. ఈ బిందువు దృష్ట్యా ఏ విధంగా భ్రమణం చెందుతుంది చూడండి. భ్రమణం చెందుతున్నప్పుడు వివిధ దశల్లో దాని ఆకారం ఏ విధంగా ఉంటుందో గమనించండి.
చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు ఈ జ్యామితీయ ఆకారం అంటే ఈ పటం మనకు బిందువు దృష్ట్యా భ్రమణం చెందుతూ ఉంది. సో భ్రమణం చెందుతూ ఉన్నప్పుడు మీరు గమనించండి, అవి ఎలా ఉంటున్నాయి, దాని ఆకారాలు అదే ఆకారాన్ని పోలి ఉంటున్నాయి కదా. అంటే ఏ స్థితిలో ఉన్నప్పటికీ మళ్ళీ మనం ఆ పటాన్ని ఆ ఆకారంతో ఏకీభవించేలా చేయవచ్చు కదా. అయితే ఆ విధంగా ఉన్న ఏర్పడిన ప్రతి ఆకారం కూడా మొదటి ఆకారంతో సర్వసమానంగా ఉంది. మరి ఇప్పుడు పరావర్తనం చెందించడం అంటే ఏందో చూద్దాం. పరావర్తనం అంటే ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, సింహపు బొమ్మలు వచ్చాయి. ఇక్కడ మొదటి పటంలో సింహం ఉంది, కూర్చొని ఉంది. ఇక్కడ ఒక రేఖ ఉంది. ఈ రేఖను మనం ప్రతిబింబం అద్దంగా భావించుకుంటే, మన ముఖం చూసుకునే అద్దం ఉంటుంది కదా, ఆ అద్దంగా భావించుకుంటే అద్దంలో ఈ సింహం యొక్క ప్రతిబింబం ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది కదా. అంటే ఈ మొదటి పటంలో ఉన్న ఏ భాగమైనా రేఖకు ఎంత దూరంలో ఉందో దాని ప్రతిబింబంలోని భాగం కూడా రేఖకు అంతే దూరంలో ఉంటుంది. పరావర్తనం చెందించడం అంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఒక రేఖ దృష్ట్యా ఒక పటం యొక్క ప్రతిబింబం అనొచ్చు, లేక ఒక రేఖ దృష్ట్యా ఒక పటాన్ని పరావర్తనం చెందిస్తే ఆ పటం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ఈ పటం ద్వారా అవగాహన చేసుకోవచ్చు. మరి ఈ విధంగా మరి ఇక్కడ ఇదొక కుర్చీ పటం వచ్చింది. ఆ కుర్చీని కొంత భ్రమణం చెందించి ఇంకొక పటం వచ్చింది. మరి ఇవి రెండు సర్వసమానాలు అవుతాయా? ఆలోచించండి. ఈ పటాన్ని ఈ పటంతో ఏకీభవించేలా చేయవచ్చా? చేయవచ్చు కదా. కాబట్టి ఒక పటాన్ని భ్రమణం చెందించడం ద్వారా ఏర్పడే పటం కూడా ఆ పటంతో సర్వసమాన పటం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఏనుగు బొమ్మ వచ్చింది, ఇంకొక ఏనుగు బొమ్మ వచ్చింది. ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి, ఒకదానికొకటి ప్రతిబింబాలుగా ఉన్నాయి కదా. అద్దంలో చూసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ప్రతిబింబాలుగా ఉన్నాయి. అంటే ఇవి ఒక రేఖ దృష్ట్యా మనకి ఇక్కడ రేఖ కనిపించకున్నా రేఖ దృష్ట్యా ఇక్కడ పరావర్తనం చెందించబడి ఉన్నాయి. మరి ఇవి రెండు సర్వసమానాలు అవుతాయా అనేది మనకి ఇప్పుడు ప్రశ్న. అయితే ఇప్పుడు ఈ పటాలని ఒకదాంతో ఒకటి ఏకీభవించేలా చేయవచ్చునా? ఈ పటాన్ని తీసుకొచ్చి ఈ పటం పైన పెడితే రెండు ఏకీభవిస్తాయా? ఏకీభవించవు కదా. కాబట్టి ఒక పటము దాని ప్రతిబింబాలు సర్వసమానాలు కావు అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు వరకు మనం సర్వసమాన పటాలంటే చూసాం. ఆకారంలో పరిమాణంలో ఒకే విధంగా ఉన్న పటాల్ని సర్వసమాన పటాలు అంటారని చెప్పుకున్నాం. వాటిని భ్రమణం చెందించినా కూడా అంటే సర్వసమాన పటాలు భ్రమణం చెందించినా తిప్పినా అవి సర్వసమానాలుగానే ఉంటాయి. మరి ఇప్పుడు మనకు కొన్ని రేఖాగణిత పటాలు ఏ సందర్భాల్లో సర్వసమానాలు అవుతాయి చూద్దాం. రెండు రేఖాఖండాల పొడవులు సమానమైతే అవి సర్వసమానాలు అవుతాయి. రెండు రేఖాఖండాలు ఎప్పుడు సర్వసమానాలు అంటాం? వాటి యొక్క పొడవులు సమానమై ఉండాలి. ఇక్కడ ఏబి పిక్యూ అనే రెండు సమాన రేఖాఖండాలను తీసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని ఒకదానితో ఒకటి ఏకీభవించేలా చేయవచ్చు కదా, ఒక సమానమైన పొడవు ఉన్నప్పుడు. కాబట్టి ఇక్కడ ఏబి కాంగ్రియంట్ టు పిక్యూ అని చదువుతాం. దాన్ని ఏ విధంగా రాస్తాం? ఏబి కాంగ్రియంట్ టు పిక్యూ.
ఏబి సర్వసమానము పిక్యూ అని కూడా చదవచ్చు. ఏబి సర్వసమానము పిక్యూ. కాంగ్రుయెంట్ టు. ఇంకోటి చూద్దాం. 2 కోణాలు ఎప్పుడు సమానమైతాయి అంటే వాటి కొలతలు సమానం కావాలి. ఇక్కడ చూడండి. ఇక్కడ ఏబిసి అనే కోణం, పిక్యూఆర్ అనే ఇంకో కోణం చూసాము. మరి ఈ 2 కోణాల కొలతలు రెండు కూడా 53 డిగ్రీల కోణాన్ని సూచిస్తున్నాయి. కాబట్టి ఇవి కాంగ్రుయెంట్ యాంగిల్స్ అంటే సర్వసమాన కోణాలు అవుతాయి. కాబట్టి 2 కోణాల కొలతలు సమానమైతే అవి సర్వసమానాలు అవుతాయి. కాబట్టి ఇక్కడ ఏమని రాయొచ్చు మనం? కోణము ఏబిసి సర్వసమానము కోణము పిక్యూఆర్ అని రాయవచ్చు. మరి 2 త్రిభుజాలు సమానం కావాలంటే అనురూప భుజాలు సమానం కావాలి. ఇందాక చూసాం కదా, ఏబిసి అనే త్రిభుజం, ఎక్స్వైజెడ్ అనే త్రిభుజం. ఇక్కడ ఏబి పొడవు ఎక్స్వై పొడవుకి, బీసీ పొడవు వైజెడ్ పొడవుకి, ఏసీ పొడవు ఎక్స్జెడ్ పొడవుకి సమానంగా ఉన్నాయి. అంటే ఈ విధంగా అనురూప భుజాలు, ఒకే స్థితిలో ఉన్న భుజాలు సమానమైన పొడవులు కలిగి ఉన్నాయి కాబట్టి ఇవి కూడా సర్వసమానాలు అవుతాయి. అయితే అనురూప భుజాలు సమానమైనప్పుడు ఆటోమేటిక్గా అనురూప కోణాలు కూడా సమానం అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ 2 త్రిభుజాలు సర్వసమానం కాబట్టి మనం ఏమని రాయొచ్చు? త్రిభుజము ఏబిసి సర్వసమానము త్రిభుజము ఎక్స్వైజెడ్ అని రాయవచ్చును. నెక్స్ట్, 2 వృత్తాల వ్యాసార్థాలు సమానమైతే అవి సర్వసమానాలు. అంటే 2 వృత్తాలు సమానం కావాలంటే వాటి వ్యాసార్థాలు సమానమై ఉండాలి. చూడండి, 2 కూడా 2 యూనిట్ల వ్యాసార్థం కలిగిన వృత్తాలు. కాబట్టి ఇవి ఏమవుతాయి? సర్వసమానాలు అవుతాయి. ఒకదానితో ఒకటి ఏకీభవిస్తాయి ఇవి. కాబట్టి ఇవి సర్వసమానాలు అవుతాయి. 2 బహుభుజులు సమానం కావాలంటే అవి పూర్తిగా ఒకదానితో ఒకటి ఏకీభవించాలి. చెప్పుకున్నాం కదా, 2 పటాలు అవి సర్వసమానాలు అని చెప్పాలంటే అవి ఎట్లా ఉండాలి? ఒకదానితో ఒకటి ఏకీభవిస్తూ ఉండాలి. అంటే ఒకదానిపై ఒకటి పెట్టినప్పుడు పూర్తిగా రెండవ దాన్ని ఆక్రమించి ఉండాలి. ఇవి సర్వసమాన పటాలు. ఇప్పుడు మనకు ఒక చెట్టు కనబడుతుంది ఇక్కడ. ఇంకొక చెట్టు వచ్చింది. మళ్ళీ ఇంకొక చెట్టు వచ్చింది. ఈ 3 చెట్లను మీరు గమనించండి. ఏ విధంగా ఉన్నాయి? ఒకే ఆకారాన్ని కలిగి ఉన్నాయి, కానీ వేర్వేరు సైజుల్లో ఉన్నాయి కదా. ఒకటి పెద్దగాను, రెండవది కొంచెం చిన్నగాను, మూడవది మరీ చిన్నగాను ఉంది. మరి వీటిని ఏమంటాం మనం? ఒకే ఆకారాన్ని కలిగి ఉన్నప్పటికీ పరిమాణంలో తేడా ఉంది. ఈ విధంగా ఒకే పరిమాణం లేకున్నా ఒకే ఆకారం గల పటాలను సరూప పటాలు అని అంటాము. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఉదాహరణ చూద్దామా సరూప పటాలకు? ఇక్కడ మనకు ఒక సెల్ ఫోన్ పటం కనబడుతుంది. పక్కనే ఇంకొక సెల్ ఫోన్ కూడా వచ్చింది. ఇవి 2 ఏ విధంగా ఉన్నాయి? ఒకే ఆకారంలో ఉన్నాయి, కానీ పరిమాణాలు మాత్రం వేరున్నాయి. ఈ విధంగా ఒకే ఆకారంలో ఉండి వేర్వేరు పరిమాణాలు ఉన్న పటాలని సరూప పటాలు అంటాము. అంటే 2 పటాలు సరూపంగా ఉండాలంటే వాటి ఆకారం ఒకే విధంగా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ 2 త్రిభుజాలు వచ్చాయి. వీటి ఆకారం ఒకే విధంగా ఉంది మనకు కదా. అయితే ఇప్పుడు మరి వాటి యొక్క పరిమాణం ఒకే విధంగా ఉందా? గమనించండి. లేదు కదా. మొదటిది పెద్దగా చిన్నగాను, రెండవది పెద్దగాను ఉంది. అంటే ఆకారం ఒకే విధంగా ఉన్నప్పటికీ వాటి పరిమాణం వేరుగా ఉంది కాబట్టి ఇవి సర్వసమాన పటాలు కావు, సరూప పటాలు అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ పటాన్ని నేను A, B,
సి అని అనుకుందాం. రెండవది పి క్యూ ఆర్ అని తీసుకుందాం. ఇప్పుడు ఈ రెండు ఏబిసి త్రిభుజం ఏబిసి త్రిభుజం పిక్యూఆర్ రెండు కూడా ఒకే ఆకారాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ ఒకే ఆకారాన్ని కలిగి ఉన్నాయి అని చెప్పడం కోసం ఈ విధమైన గుర్తును వాడతాం. త్రిభుజం ఏబిసి స్వరూపము. ఈ గుర్తును ఏమంటాం మనం? స్వరూపత గుర్తు అంటాం. స్వరూపత గుర్తు ఏంటి? ఈ విధంగా కొంచెం ఎస్ని సాగదీసినట్లు మనం క్రాస్గా రాస్తే దాన్ని మనం స్వరూపత గుర్తుగా చెప్పుకుంటాం. ఇక్కడ త్రిభుజం ఏబిసి త్రిభుజం పిక్యూఆర్కి స్వరూపంగా ఉంది. అయితే ఈ విధంగా స్వరూపంగా ఉన్నప్పుడు అనురూప భుజాల నిష్పత్తులు సమానంగా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏబికి అనురూపంగా ఏ భుజం ఉంది? పిక్యూ ఉంది. సో ఏబికి పిక్యూకి గల నిష్పత్తి ఎంత చూడండి? ఏబి బై పిక్యూ ఎంత? 3/6 కదా. ఏబి 3 పిక్యూ 6 ఉంది కాబట్టి 3/6. సో 3 1 3 2. మళ్ళీ అట్లాగే ఇంకొక స్వరూప భుజాల జత బీసీ బై క్యూఆర్ ఎంత ఉంది చూడండి? బీసీ 4 ఉంటే క్యూఆర్ 8 ఉంది. వాటి నిష్పత్తి ఎంత? 4 1 4 2. ఈ విధంగా అనురూప భుజాల నిష్పత్తులు సమానంగా ఉంటాయి. రెండు పటాలు స్వరూపాలైతే వాటి యొక్క అనురూప భుజాల నిష్పత్తులు సమానం మరియు అనురూప కోణాలు కూడా సమానంగా ఉంటాయి. చూడండి, ఇక్కడ లంబకోణం ఉంది, ఇక్కడ లంబకోణమే ఉంది. ఒకవేళ ఇక్కడ 30 డిగ్రీలు ఉంటే ఇక్కడ కూడా 30 డిగ్రీలే ఉంటుంది. ఇక్కడ 60 డిగ్రీలు ఉంటే ఇక్కడ కూడా 60 డిగ్రీలే ఉంటుంది. ఈ విధంగా అనురూప కోణాలు కూడా సమానంగా ఉంటాయి. అనురూప అంటే రెండు త్రిభుజాలు స్వరూపాలైతే అనురూప భుజాలు అనుపాతంలో ఉన్నాయంటాం. వాటి నిష్పత్తి సమానం అయితే వాటిని ఏమంటే మనం అనుపాతంలో ఉన్నాయంటాం కదా. అనురూప భుజాలు అనుపాతంలో ఉంటాయి. అదేవిధంగా అనురూప కోణాలు సమానంగా ఉంటాయి. సో ఇంకొక పటం చూద్దాం. ఇక్కడ రెండు మనకు దీర్ఘ చతురస్రాలు వచ్చాయి. వీటి పొడవు వెడల్పు వేరున్నాయి కాబట్టి ఇవి దీర్ఘ చతురస్రాలు. ఇక్కడ కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ 10 అనే భుజానికి అనురూపంగా ఏముంది? ఇక్కడ 15 పొడవు గల భుజం ఉంది. అట్లాగే 16 అంటే దీని యొక్క వెడల్పుకి, దీని యొక్క పొడవుకి, దీని యొక్క పొడవు అనురూప భుజం ఇది అనమాట. మరి వీటి యొక్క పొడవుల నిష్పత్తి, వెడల్పుల నిష్పత్తి చూద్దామా? సో ముందు పొడవుల నిష్పత్తి 16/24. సో 8 చేత భాగించబడుతుంది. 8 2 8 3. ఇది పొడవుల నిష్పత్తి. మరి వెడల్పుల నిష్పత్తి చూడండి, 10/15. 5 2 5 3. అంటే రెండు దీర్ఘ చతురస్రాలు ఎప్పుడు స్వరూపాలు అవుతాయి? వాటి పొడవుల నిష్పత్తి, వెడల్పుల నిష్పత్తి సమానమైతే అవి స్వరూపాలు అవుతాయి. ఓకే, ఇంకొక పటం చూద్దాం. రెండు చతురస్రాలు ఆలోచిద్దాం మనం. రెండు చతురస్రాలు ఇక్కడ ఏం కొలతలు తీసుకోలేదు, మన ఇష్టమైన కొలతలు తీసుకుందాం. ఉదాహరణకి చతురస్రం కాబట్టి ఎలా తీసుకోవాలి? అన్ని పొడవు వెడల్పులు సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు 4 తీసుకుంటున్నాం. ఎందుకంటే చతురస్రం కాబట్టి అవి అటు యొక్క పొడవు వెడల్పు సమానంగా ఉంటాయి కాబట్టి 4 తీసుకున్నాను. దీన్ని ఉదాహరణకి 7గా తీసుకుందాం పొడవు వెడల్పులు. ఏబికి ఇక్కడ హెచ్ అనురూప భుజ నిష్పత్తి ఎంత ఉంటుంది? 4:7. అట్లాగే ఇక్కడ కూడా 4:7 లేదా 4/7. ఎక్కడ అనురూప భుజాల నిష్పత్తి తీసుకున్నా 4/7 వస్తుంది. కాబట్టి ఇవి ఏమవుతాయి?
స్వరూపాలు అవుతాయి. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్తున్నాం? 2 చతురస్రాలు ఎల్లప్పుడూ స్వరూపాలు. అదే విధంగా ఇవి 2 వృత్తాలు. ఈ 2 వృత్తాలు కూడా ఎల్లప్పుడూ ఒకే ఆకారాన్ని కలిగి ఉంటాయి. అది వృత్తాకారం అని అంటుంటాం మనం కామన్‌గా. కాబట్టి వృత్తాలు కూడా ఎల్లప్పుడూ స్వరూపాలే అవుతాయి. 2 చతురస్రాలు ఎల్లప్పుడూ స్వరూపాలే అవుతాయి. 2 వృత్తాలు కూడా ఎల్లప్పుడూ స్వరూపాలే అవుతాయి. అదే విధంగా 2 సమబాహు త్రిభుజాలు కూడా ఎల్లప్పుడూ స్వరూపాలే అవుతాయి. 2 చతురస్రాలు, 2 వృత్తాలుతో పాటు 2 సమబాహు త్రిభుజాలు కూడా స్వరూపాలు అవుతాయి. ఓకే. ఇప్పుడు వీటిపైన మనం అభ్యాసములోని సమస్యల్ని చూద్దాం. ముందు అభ్యాసం 8.1లో నిత్యము ఉపయోగించే ఏవైనా 3 జతల సర్వసమాన వస్తువులను పేర్కొనండి అన్నాడు. చూద్దామా? 3 సర్వసమాన వస్తువుల గురించి చెప్పమన్నాడు. మొదటిది ఏంటివి? సీలింగ్ ఫ్యాన్ యొక్క రెక్కలు. మనం గమనించొచ్చుగా సీలింగ్ ఫ్యాన్ రెక్కలు ఎల్లప్పుడూ కూడా ఒకదానొకటి పోలి ఉంటాయి. వాటిని ఒకదానిపై ఒకటి పెడితే పూర్తిగా ఒకదాన్ని ఇంకోటి ఆక్రమిస్తాయి. కాబట్టి అవి సర్వసమాన వస్తువులవుతాయి. సీలింగ్ ఫ్యాన్ రెక్కలు మొదటిది. రెండవది మనం ఇళ్లలో వాడే ప్లాస్టిక్ చైర్లు. ప్లాస్టిక్ చైర్లు కూడా మనం ఏం చేస్తాం ఒకదానితో ఒకటి పేర్చుకుంటూ పోతుంటాం. అంటే అవి పూర్తిగా ఒకదానితో ఒకటి ఏకీభవిస్తుంటాయి. సో, ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి ఇవి కూడా సర్వసమాన వస్తువులు. ప్లాస్టిక్ కుర్చీలు. ఇంకా మూడోది ఏంటి? ఏంటివివి? సైకిల్ చక్రాలు. కదా! సైకిల్ యొక్క 2 చక్రాలు ఎలా ఉంటాయి మనకు వెనకది, ముందువి 2 సర్వసమానంగా ఉంటాయి. ఇవి మనం 3 జతల సర్వసమాన వస్తువులుగా పేర్కొనవచ్చు. ఈ విధంగా ఇవే కాకుండా ఇంకా మనకు నిత్య జీవితంలో వాడే వస్తువుల్లో చాలా వరకు సర్వసమాన వస్తువులు ఉంటుంటాయి. వాటిని కూడా మీరు సమాధానంగా పేర్కొనొచ్చు. 2 సర్వసమాన పటాలను గీయండి. అవి స్వరూపాలవుతాయా వివరించండి. చూద్దాం. 2 సర్వసమాన పటాలను గీద్దాం. ఒక పంచభుజి, ఇంకొక పంచభుజి. ఇవి 2 సర్వసమానంగా ఉన్నాయి. ఎందుకంటే ఒకదానితో ఒకటి పూర్తిగా ఏకీభవిస్తాయి. పరిమాణంలోనూ, ఆకారంలోనూ ఒకే విధంగా ఉన్నాయి. మరి ఇవి సరూపాలవుతాయా అన్నాడు. సరూపాలు కావాలి ఇవి ముందు ఆల్రెడీ సర్వసమానాలు. సర్వసమానాలంటేనే పరిమాణంలో, ఆకారంలో ఒకే విధంగా ఉంటాయి. మరి సరూపాలు ఉండాలంటే ఏ విధంగా ఉండాలి? ఒకే ఆకారాన్ని కలిగి ఉండాలి. అంటే సర్వసమాన పటాల యొక్క ఆకారము ఒకే విధంగా ఉంటుంది గాబట్టి అవి సరూపాలు గూడా అవుతాయి గదా! కాబట్టి ఇవి సరూపాలు కూడా అవుతాయి. కారణం ఏమని చెప్పొచ్చు? సమాన పటాలు సరూపాలవుతాయి. ఎందుకంటే సర్వసమాన పటాల యొక్క రూపాలు ఒకే విధంగా ఉంటాయి. ఇందులో రెండోలో ఇంకో బి సమస్య ఉంది చూద్దాం. 2 సరూప పటాలను తీసుకోండి. వాటిని జరిపినా, భ్రమణం చెందించినా లేదా తిప్పినా అవి స్వరూపాలుగానే ఉంటాయా? చూద్దాం. ఇక్కడ ఒక ఆకారం వచ్చింది. ఇదే ఆకారంలో తక్కువ పరిమాణం గల ఇంకో పటాన్ని తీసుకున్నాను. ఇవి స్వరూపాలు గదా! ఇప్పుడు దీన్ని నేను చిన్నదిగా ఉన్న ఈ రెండో దాన్ని భ్రమణం చెందిస్తున్నాను. కొద్దిగా తిరిగిందిది. మరి ఇప్పుడు ఇవి స్వరూపాలుగా ఉంటాయా? మొదటిది, మూడోది ఒకే రకమైన ఆకారం కలిగి ఉన్నాయి గదా! కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? 2 స్వరూప పటాలని జరిపినా, భ్రమణం చెందించినా లేదా త్రిప్పినా అవి స్వరూపాలుగానే ఉంటాయి అని మనం పేర్కొనవచ్చు. ఇంకొకటి చూద్దాం. త్రిభుజం ఏబీసీ సర్వసమానము త్రిభుజం ఎన్ఎంఓ అయిన అనురూప భుజాలను, అనురూప కోణాల జతలను తెలపండి అంటున్నాడు. ఏబీసీ త్రిభుజం, ఇది ఎన్ఎంఓ త్రిభుజం. 2 సర్వసమానంగా ఉన్నాయి.
అయితే అనురూప భుజాల జతలేంటో చూద్దాం. ఇప్పుడు ఏబీకి అనురూప భుజం ఏంటి ఇక్కడ? ఎన్ఎం. బీసీకి అనురూప భుజం ఎంఓ. ఏసీకి అనురూప భుజం ఎన్ఓ. కాబట్టి అనురూప భుజాల జతలు ఏబీకి ఎన్ఎం, బీసీకి ఎంఓ, ఏసీకి ఎన్ఓ. అట్లాగే మరి అనురూప కోణాల జతలు ఏమవుతాయి? ఇక్కడ ఏకి అనురూపంగా ఎన్ ఉంది, బికి అనురూప కోణం ఎం, సికి అనురూప కోణం ఓ. కాబట్టి అనురూప కోణాల జతలు కోణం ఏ, కోణం ఎన్ ఒక జత, కోణం బి, కోణం ఎం ఒక జత, కోణం సి, కోణం ఓ ఇంకొక జత కదా. ఇది అనురూప భుజాలు, అనురూప కోణాలు ఈ విధంగా మనం పేర్కొంటాం. ఓకే. సో ఇంతటితో ఈరోజు క్లాస్ని ముగిస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో మిగతా సమస్యలు చేద్దాం.